వెళ్ళాను. దాంతో పాటుగా కాశ్మీర్ వెళ్ళాను. కాశ్మీర్‌లో ముస్లిం ఏరియాకి వెళ్ళి ముస్లిమ్స్‌కి సువార్త ప్రకటించాను. వాళ్ళిప్పుడు చాలా దగ్గర దగ్గర ఒక 500 మంది ముస్లిమ్స్ క్రిస్టియన్స్‌గా మారారు. అర్థమవుతుందా? సో, ముస్లిమ్స్ క్రిస్టియన్స్‌గా మారడం అనేది చిన్న విషయం గాదు. మేమెళ్లి ప్రేయర్ చేసొచ్చిన తర్వాత 370 ఆర్టికల్స్ అనేది రద్దయింది. సో, అది అంత పవర్‌ఫుల్ మా ప్రార్థన అని మేము అనట్లేదు గానీ, దేవుడు మా ప్రార్థన విని అంత అద్భుతం చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆహ్, లేనటువంటిది మేము కాశ్మీర్ వెళ్లి ప్రార్థన చేసొచ్చిన తర్వాత చర్చ్‌కి అక్కడ గొలుసులతో కట్టేసి చర్చిని కూడా ఓపెన్ చేయకుండా క్లోజ్ అయ్యుందక్కడ కాశ్మీర్‌లో. అది చూసి మాకు చాలా బాధ కలిగి ప్రేయర్ చేసొచ్చాం. ఆ చర్చ్ ఓపెన్ అవ్వాలి. ఆ చర్చిని దేవుడు మరలా ఆరాధనలు జరగాలి అక్కడ అని ప్రేయర్ చేసి రాగానే కరెక్ట్‌గా సంవత్సరం తర్వాత 370 ఆర్టికల్స్ అనేది పార్లమెంట్‌లో రద్దవ్వడం, మళ్ళా ఆ చర్చిని ఓపెన్ చేశారు. దానికి సున్నాలు, పెయింట్లు, రీమోడలింగ్ చేసి క్రిస్మస్ కల్లా చర్చ్ ముస్తాబయ్యి, ఆ క్రిస్మస్ టయానికి చర్చ్‌లో ఆరాధన జరిగింది. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అనమాట. సో, మేము ప్రేయర్